ఆపర్చునిటీస్. మీకు ఒక స్త్రీగా పురుషుడుగా ఈ సొసైటీలో ఒంటరిగా జీవించడానికి ఎక్కడో ఒక చోట ఏదో ఒక అవకాశం ఖచ్చితంగా దొరుకుతుంది. బట్ ఐ డెంట్ హ్యావ్ దట్ ఛాన్స్ ఆల్సో. నా దగ్గర అవకాశం కూడా లేదు. ఒక్కసారి మీరు నా లైఫ్ని గమనిస్తే, నా జీవితంలో కుటుంబం అనే తలుపు మూసుకుపోయింది, స్నేహితులు అనే తలుపు మూసుకుపోయింది, బంధువులు, సమాజం, 4 వైపులా అన్ని డోర్స్ క్లోజ్డ్. బట్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో అన్ని తలుపులు మూసుకుపోయినా పైనుండి చూస్తున్న దేవుడు మనకంటూ ఒక ప్రత్యేకమైన ద్వారాలు తెరవగల సమర్థుడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్. హీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ అస్. ఆయన మన కోసం ఏదైనా చేసేస్తాడు. మనం ఆరాధించే దేవుడు అంత గొప్పవాడు. ఇక ఆ విధంగా అన్ని బంధాలకి దూరం అయిపోయిన నేను, ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి అంటారు కదా, అలాగే నేను కూడా నాలాంటి హిజ్రాలతో కలిసి ట్రైన్లలోనూ, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, షాపుల ముందు ఒక 15 సంవత్సరాల కిందట 5 రూపాయల కోసం, 10 రూపాయల కోసం చప్పట్లు కొట్టుకుంటూ బిచ్చమెత్తుకున్నాను. కొన్ని సందర్భాల్లో నా కడుపు నింపుకోవడానికి వేరే మార్గము లేక